హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్న రాబిన్హుడ్ ట్రైలర్ అనేది రిలీజ్ అయిందండి. ఇక ట్రైలర్ గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. టీజర్ వచ్చినప్పటి నుంచి, గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి, ప్లస్ డేవిడ్ వార్నర్ గారు ఉన్నారు అన్నప్పటి నుంచి కూడా కొంచెం వెయిటింగ్ అనేది జరిగింది ట్రైలర్ గురించి. ఇక ఇదంతా ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక వెంకీ కుర్ముల భీష్మా మూవీ డైరెక్టర్ అండి, రాబిన్హుడ్ మూవీకి కూడా. ఇక బేసిక్గా ఈ మూవీలో మనకు కామెడీ ఎక్స్పెక్ట్ చేయాలండి, ఎందుకంటే ఇది కామెడీ బేస్డ్ మూవీ. ఇక ట్రైలర్ వచ్చేసి మనకి 2 minutes పైనే ఉంది, 2 minutes 10 to 18 seconds మధ్యలో ఉంది ట్రైలర్ వచ్చేసి. ఇక ట్రైలర్ అంటారా, పర్లేదండి, మరి భీష్మ రేంజ్లో అయితే అనిపించలేదు. అది భీష్మ అల్టిమేట్ కామెడీ అండి. చాలా ఫ్లాప్స్ తర్వాత మనకి నితిన్ గారికి ఒకేసారి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మూవీ భీష్మ అండి. అదే హోప్తో సేమ్ డైరెక్టర్ కదా, సేమ్ డైరెక్షన్ కదా అని చెప్పి రాబిన్హుడ్ కోసం కూడా వెయిట్ చేసినానండి. ఇక ట్రైలర్ చూస్తే ఎందుకో జోక్స్ పర్లేదు అనిపించింది, కానీ ఎక్కలేదండి మైండ్కి. 4 father అంటే అమ్మాయికి 4 fathers, ఇక అలాంటి చిన్న చిన్న డైలాగులు. ఇంకోటి ఇంగ్లాండ్ ఇండియా అదొక డైలాగు. ఇది అనేది ఇక పూర్వీకులు అంటే క్యాస్ట్, అదొక క్యాస్ట్ కదా అని ఇలాంటి చిన్న చిన్న డైలాగ్స్ ఉన్నాయి, కానీ ఏమో నవ్వనేది వచ్చింది, కానీ ఎందుకో అంతగా ఈ కామెడీ డైలాగ్స్ అనేవి మైండ్కి ఎక్కలేదండి. ఇక నాకు తెలిసి బేసిక్గా స్టోరీ అనేది ఏముండదండి. శ్రీలీల బిలియనేరు, ఆమెకు ఒక జెడ్ సెక్యూరిటీ కావాలి. వీళ్ళు ఎట్లా ఒకటి జెడ్ సెక్యూరిటీ కింద మన హీరో వాళ్ళు వెళ్తారు. ఇక మేబీ వాళ్ళకు ఫార్మటికల్ కంపెనీ, దాంట్లో మేబీ ట్రక్స్ గిక్స్ పండించవచ్చు. ఇక దాని గురించి ఒక కాస్ట్ కోసం హీరో గారు పోరాడతారేమో అనేది నా ఫీలింగ్ అండి. ప్లస్ నా అంచనా అదే ఉంటుంది మూవీ అయితే. ఇక కామెడీ బేస్డ్ మూవీ కదా, దాంట్లో కామెడీ అనేది యాడ్ చేస్తారు. ఇక మీకు తెలిసిందే, ట్రైలర్లో కూడా లాస్ట్ ఒక 5 seconds డేవిడ్ వార్నర్ గారు ఎంట్రీ ఇచ్చినారు. మేబీ గెస్ట్ రోల్గా రావచ్చు డేవిడ్ వార్నర్ గారు మూవీలో. ఇక ప్రమోషన్స్లో కూడా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తున్నారు డేవిడ్ వార్నర్, మీకు తెలిసిందే. ఇక అనుకున్నంత రేంజ్లో ట్రైలర్ అనేది ఇవ్వలేకపోయినారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోప్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, బాగానే ఉందండి. కొంచెం కొత్తగా అనిపించింది మ్యూజిక్ వింటుంటే, ఏదో ఎక్కడ లేనట్టుగా కొత్తగా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి మ్యూజిక్ వింటుంటే. ఇక యాక్షన్స్ అంటారా, యాజ్ యూజువల్ యాక్షన్ ఫైట్స్ నితిన్ గారు బాగానే చేస్తారు, అలాగే ఫైట్స్ కూడా బాగున్నాయి. ఆ ఫైట్స్ మధ్యలో డైలాగ్ కొంచెం భీష్మ వైబ్స్ అనేవి తెస్తుంది. మూవీ అనేది ఫర్దర్గా తెస్తుందా లేదో నాకు అర్థం కాదు. ప్లస్ ఇది అనేది మనకి మ్యాడ్కి కాంపిటేటివ్గా రిలీజ్ అవుతుంది. ఇక మ్యాడ్ మీకు తెలిసిందే, మ్యాడ్ టీజరే అల్టిమేట్ వెళ్ళిపోయింది. ఇక మ్యాడ్కి కాంపిటేటివ్ అంటే పక్కా మూవీ అనేది గట్టి కామెడీ కొట్టాలి, అప్పుడే మ్యాడ్ని మించవచ్చు. మ్యాడ్ స్క్వేర్ని మించవచ్చు. చూద్దాం ఫర్దర్గా ఈ మూవీ ఇక ఎట్లా ఉంటుందో, ఎట్లా వస్తుందో. ప్లస్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఒకవేళ నాకు టైం ఉంటే మూవీ వెళ్ళి, టైం ఉండడం కాదు, మన ఛానల్ అదే పక్కా మూవీ వెళ్ళి, కానీ 1-2 రోజులు లేట్ వస్తుంది రివ్యూ అనేది. వస్తే వెంటనే రావచ్చు, లేదంటే 1-2 రోజులు లేట్ వస్తుంది, కానీ పక్కా మూవీకి వెళ్ళి ఆ రివ్యూ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇక మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్లు ప్లస్ మ్యాడ్ స్క్వేర్ అప్డేట్ గురించి కూడా ఫర్దర్గా నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ వీడియోస్ మీకు రావాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.